హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం కొన్ని వీడియోస్ నుంచి ప్రతి వీడియో చివరిలో ఒక క్విజ్ అనేది కండక్ట్ చేస్తున్నాం కదా. అలానే ఆ వీడియోలో ఏవైనా డౌట్స్ గట్టా వస్తే కామెంట్ సెక్షన్ లో డౌట్స్ ని మెన్షన్ చేయండి. నేను అవి స్మాల్ డౌట్స్ అయితే అక్కడే రిప్లై ఇస్తా, లేదంటే నెక్స్ట్ వీడియోస్ లో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా? ఈరోజు మన టాపిక్ టేబుల్స్ అన్నమాట. మనం చాలా టేబుల్స్‌ని చూస్తాం. ఆ టేబుల్స్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? అందులో రోస్ ఎలా ఉంటాయి? కాలమ్స్ ఎలా ఉంటాయి? వాటిని ఎలా డిజైన్ చేస్తారు? వాటి లోపల కంటెంట్‌ని ఎలా పెడతారు? వీటన్నిటిని టేబుల్స్ గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకా చాలా సింపుల్‌గా మనందరికి అర్థమయ్యేలా చెప్తా. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి టేబుల్స్. ఓకే. ఓకే మరి. మనం VS కోడ్‌లో చూసుకుంటే ఈరోజు ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశా టేబుల్స్ అని. అందులోపల ఇండెక్స్.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేశా. ఇప్పుడు మనకి ఇండెక్స్.html‌లో బాయిలర్ ప్లేట్ కావాలి కదా. బాయిలర్ ప్లేట్ మనకి సింపుల్‌గా రావాలంటే మీరు షిఫ్ట్+1 కొడితే మీకు ఎక్స్‌క్లమేటరీ మార్క్ అనేది పడుతుంది. ఎంటర్ కొట్టాక ఎంటైర్ బాయిలర్ ప్లేట్ అనేది వచ్చేస్తుంది. ఈరోజు మనం టేబుల్‌ని డిస్కస్ చేస్తాం కదా. ఇప్పుడు మీకు సైడ్‌కి ఒక పిక్చర్ పెడతా. అందులోపల ఒక టేబుల్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఈ టేబుల్ చూస్తే ఇక్కడ కొన్ని రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. లోపల కొంత డేటా ఉంది కదా. ఈ డేటాని అలా క్రియేట్ చేస్తూ మనం ఆ లోపల డేటా ఎలా పెడతాం? అసలు ఆ హెడ్డింగ్స్ ఎలా పెట్టాం? ఆ రోస్ ఎలా క్రియేట్ చేసాం? ఆ బోర్డర్ ఎలా పెట్టాం? ఇలా మొత్తం టేబుల్స్ టాపిక్ మొత్తాన్ని కవర్ చేద్దాం. దీన్ని ఎగ్జాంపుల్‌గా చూస్తూ ఈ టేబుల్స్ టాపిక్ మొత్తాన్ని కవర్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం టేబుల్ అనేది క్రియేట్ చేయాలి కదా. టేబుల్ అని క్రియేట్ చేయడం కోసం మనం ఫస్ట్ టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. మనకి HTML‌లో మనం టేబుల్స్ క్రియేట్ చేయాలంటే వైస్‌గా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్‌లో ఒక సెక్షన్‌లో మీకు సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్ అని ఎగ్జాంపుల్‌లో పెట్టా గదా. నెక్స్ట్ రోలో మనకు సబ్జెక్ట్ M1, దాని మార్క్స్, దాని గ్రేడ్ ఇలా పెట్టా గదా. ఇవన్నీ వైస్‌గా క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం వైస్‌గా క్రియేట్ చేయడం కోసం టీఆర్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. అంటే టేబుల్ అది మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా. ఈ రోలో మనకి హెడ్డింగ్స్ ఉంటాయి, డేటా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకిక్కడ సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్ వీటిని మనం హెడ్డింగ్స్ అంటాం. తర్వాత మనం ఎంటర్ చేసిన సబ్జెక్ట్ నేమ్, మనకొచ్చిన మార్క్స్, మనకొచ్చిన గ్రేడ్ వీటిని డేటా అంటాం గదా. అలా మనకి హెడ్డింగ్స్ క్రియేట్ చేయడం కోసం టీహెచ్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. టీహెచ్. టీహెచ్ క్రియేట్ చేసాం కదా. అంటే ఒక హెడ్డింగ్ క్రియేట్ చేసాం. అలా మనకి ఇంకా ఎన్ని కావాలి? 2 కావాలి. ఇప్పుడు మనం 3 హెడ్డింగ్స్‌ని క్రియేట్ చేసాం. అంటే ఒక రోలో 3 హెడ్డింగ్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్ ఇది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ అక్కడ నేను పెట్టినట్టుగానే ఒక క్రియేట్ అయింది. ఆ రోలోని 3 హెడ్డింగ్స్ క్రియేట్ అయ్యాయి. సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్. ఇలానే మనం డేటా ఎంటర్ చేయడం కోసం ఇప్పుడు సెకండ్ రోని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అని చెప్పడం కోసం, తర్వాత మార్క్స్ ఎన్నొచ్చాయని చెప్పడం కోసం, గ్రేడ్ ఎంతొచ్చిందని చెప్పడం కోసం మనం ఇంకో రోల్ క్రియేట్ చేసి అందులోపల స్టేటస్‌ని పెడదాం. ఓకే. ఇంకో క్రియేట్ చేసాం. ఈ లోపల మనం డేటాని పెడుతున్నాం. ముందు దాంట్లో మనం హెడ్డింగ్స్‌ని పెట్టాం. అందుకని టీహెచ్ అని రాసాం. టేబుల్ డేటాని పెట్టడం కోసం టీడీ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. టీడీ మనకెన్ని కావాలిప్పుడు? 3 టీడీస్ కావాలి. టీడీ అంటే టేబుల్ డేటా అని చెప్పా కదా. వీటిని డేటా సెల్స్ అని కూడా అంటాం. ఫస్ట్ దాంట్లో ఏం పెడతామంటే మనం బీటెక్ మొత్తంలో M1 అనేది కష్టమైన సబ్జెక్ట్. సో, మనం ఫస్ట్ సబ్జెక్ట్‌ని M1 అని పెట్టుకుందాం. మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి M1లో? ఒక 20 యేసుకుందాం. అప్పుడు మన గ్రేడ్ ఏటవుద్ది? ఫెయిల్. అందుకని F అని పెట్టా. నెక్స్ట్ ఇప్పుడు మనం అలానే ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఎంటర్ చేసాం. ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ఎంటర్ చేయాలి కదా. అంటే ఇంకో క్రియేట్ చేయాలి. మళ్ళీ డేటా సెల్స్‌ని క్రియేట్ చేయాలి. అంటే టేబుల్ డేటా టీడీని యూజ్ చేయాలి. టీడీ టేబుల్ డేటాను క్రియేట్ చేసాం కదా. ఇందులో ఇంకో సబ్జెక్ట్ ఇద్దాం బీడబల్ఈ. ఇందులో మనకొక 30 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనం హెడ్డింగ్ క్రియేట్ చేసాం. డేటాను క్రియేట్ చేసాం. ఇంకో డేటాను కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మొత్తం అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూపిస్తా. సరేనా? చూడండి. ఇప్పుడు మనకి సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్ అనేవి హెడ్డింగ్స్ అనమాట. అది ఫస్ట్ క్రియేట్ చేసాక అందులోపల మనం హెడ్డింగ్స్ ఇవ్వడం వల్ల మనకి హెడ్డింగ్స్‌లా వచ్చాయి. తర్వాత మనం ఏం చేసాం? ఇంకో క్రియేట్ చేసాం. అందులోపల సెల్స్‌ని క్రియేట్ చేసి అందులోపల M1 మన మార్క్స్, మనం సబ్జెక్ట్ ఫెయిల్ అయింది అనేసి గ్రేడ్ ఇచ్చాం. అలానే బీ3 అని ఇంకో సబ్జెక్ట్ క్రియేట్ చేసాం. మార్క్స్ పెట్టాం. గ్రేడ్ ఇచ్చాం. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా. ఇంకా ఇక్కడ ఏదో తక్కువ అనిపిస్తుంది కదా. మనకు టేబుల్ అనగానే
మనకు చుట్టూ బార్డర్ ఉండి లైన్స్ ఉంటాయి కదా! మనం టేబుల్ గీసేటప్పుడు. అలానే ఇక్కడ కూడా మనం వీటికి బార్డర్ ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకు కంప్లీట్ టేబుల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకేనా? మీకు ముందు చెప్పా కదా! హెడ్ సెక్షన్‌లో ఏ రాస్తామంటే, వేరే ఫైల్స్‌ని మనం లింక్ చేయడం కోసం హెచ్1పీ ట్యాగ్ ఇలాంటివన్నీ మనం బాడీలో రాస్తాం. వేరే వాటినన్నిటిని మనం హెడ్ సెక్షన్‌లో రాస్తాం అని చెప్పా కదా! ఇప్పుడు అలానే స్టైల్ అనే ఒక ట్యాగ్‌ని యూజ్ చేస్తా. ఈ స్టైల్ అనే ట్యాగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం సీఎస్ఎస్‌ని మన హెచ్టీఎంఎల్ ఫైల్‌లో ఇంక్లూడ్ చేయడం కోసం మనం స్టైల్ అనే ట్యాగ్‌ని హెడ్ సెక్షన్‌లో రాస్తాం. ఓకేనా? హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్ ఈ మధ్యలోనే మనం స్టైల్ సెక్షన్‌ని రాయాలి. ఇప్పుడు మనం మన టేబుల్‌కి, మన యొక్క హెడ్డింగ్స్‌కి, మన యొక్క డేటాకి బార్డర్ పెట్టాలనుకుంటున్నాం గదా! అందుకని మనం సీఎస్ఎస్‌లో ఉన్న ఒక ప్రాపర్టీని తీసుకొచ్చి వాడుతున్నాం. ఇక్కడ బార్డర్ అని పెట్టి 1 పిక్సెల్ డాష్డ్ బ్లాక్ అని ఎందుకు ఇచ్చామంటే 1 పిక్సెల్ అంటే బార్డర్ యొక్క విడ్త్ అనమాట. ఆ బార్డర్ యొక్క విడ్త్ 1 పిక్సెల్ ఉండాలి. నెక్స్ట్ డాష్ డేట్ అంటే దాని బిహేవియర్ అనమాట. మనకి ఆ లైన్ ఎలా ఉండాలి? బార్డర్ డాటెడ్‌గా ఉండాలా? డాష్డ్‌గా ఉండాలా? సాలిడ్‌గా ఉండాలా? అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నేను డాష్డ్ అని పెట్టా కదా! దీని అవుట్‌పుట్ ఎలా వస్తదో చూద్దాం. చూసారా? వీళ్ళు పెట్టిన బార్డర్ అనేది డాష్డ్ లైన్స్‌తో వచ్చింది. అందుకని అక్కడ డాష్డ్ అని పెట్టా. ఇంకా కలర్ ఎందుకు బ్లాక్ కలర్‌లో వచ్చిందంటే, నేను డాష్డ్ బ్లాక్ అని ఇచ్చా గాబట్టి, ఆ బార్డర్ అనేది బ్లాక్ కలర్‌లో వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ డాష్‌డ్ తీసేసి సాలిడ్ ఇచ్చా కదా! ఇప్పుడు సాలిడ్ ఇవ్వడం వల్ల ఆ డాష్డ్ లైన్స్ పోయి మనకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ వచ్చేస్తుంది. చూసారు కదా! సాలిడ్ లైన్ అనేది మన టీడీకి, ఈహెచ్‌కి మన టేబుల్ మొత్తానికి ఒక సాలిడ్ లైన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఈ సాలిడ్ లైన్ వచ్చింది. కానీ అక్కడ స్పేసెస్ అనేవి మధ్య మధ్యలో ఉన్నాయి. ఆ స్పేసెస్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఇందాక నుంచి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్న టేబుల్‌కి, ఇక్కడికి ఆ స్పేసెస్ అనేవి డిఫరెన్స్ ఉంది కదా! ఆ స్పేసెస్ పోవడం కోసం మనం బోర్డర్ కొలాప్స్, బోర్డర్ కొలాప్స్ యూజ్ చేసి కొలాప్స్ అనే వాల్యూని ఇచ్చామనుకో చూసారా? మనం ఫస్ట్‌లో చూపించుకున్న ఎగ్జాంపుల్ టేబుల్, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్ మొత్తం అయిపోయింది. మన టేబుల్స్‌లో 2 అట్రిబ్యూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటి కాల్ స్పాన్, ఇంకోటి రో స్పాన్. ఇప్పుడు మనం కాల్ స్పాన్ ఎలా యూజ్ చేస్తామో చెప్తా. కాల్ స్పాన్ అంటే మనం కాల్ అంటే అక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం కాలమ్ అనమాట. ఇప్పుడు మనం ఒక్క డేటా సెల్ మనకి ఎన్ని కాలమ్స్‌ని ఆక్యుపై చేసుకుంటుందో దానికోసం మనం కాల్ స్పాన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ ఒక ఇమేజ్ చూపించా. అందులో ఏంది మార్క్స్ అనే సెల్‌ని తీసేసా. సెల్‌ని తీసేసి ఇక్కడ కనిపిస్తున్న ఎం1 బీడబ్ల్యూ కాలమ్ ఇంకా మార్క్స్ కాలమ్ ఈ రెండిటిని ఒకే సబ్జెక్ట్ అనే ఒకే డేటా సెల్ ఆక్యుపై చేసుకుంది. ఇలా మనం కాలమ్ స్పాన్‌ని యూజ్ చేస్తాం. అది ఇక్కడ ఎలా పెడతామంటే కోడ్‌లో ఇక్కడ మనకు మార్క్స్ అనే సెల్‌ని తీసేద్దాం. మార్క్స్ అనే హెడ్డింగ్‌ని తీసేసాం. మార్క్స్ అనే హెడ్డింగ్ తీసేసాక ఇక్కడ మనం టీహెచ్ ఓపెనింగ్ ట్యాగ్‌లో మనం కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? కాల్ స్పాన్, కాల్ స్పాన్ ఇచ్చి మనకి ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలి? 2 కాలమ్స్ కదా! అందుకని 2 ఇస్తాం. 2 ఇచ్చాం కాబట్టి 2 కాలమ్స్‌ని ఒక సబ్జెక్ట్ అనే డేటా సెల్ ఆక్యుపై చేసుకుంటది. ఓకేనా? దీని అవుట్‌పుట్ మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ చూసారా? సబ్జెక్ట్ అనేది 2 కాలమ్స్‌ని ఆక్యుపై చేసుకుంది. ఇలా అన్నమాట మనం కాలమ్ స్పాన్‌ని యూజ్ చేస్తాం. అలానే ఇప్పుడు రో స్పాన్ ఎలా యూజ్ చేస్తాం అంటే ఒక డేటా సెల్ మనకి ఎన్ని రోస్ ఆక్యుపై చేసుకోవాలో అని చెప్పడం కోసం మనం రో స్పాన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎం1 సబ్జెక్ట్ ఒకటే ఉంది. మార్క్స్ మనం ముందు సెమిస్టర్‌లో ఫెయిల్ అయిపోయాం. దాని గ్రేడ్ వచ్చింది. నెక్స్ట్ సెమిస్టర్‌లో దానికి పాస్ అయిపోయాం. దాని గ్రేడ్ వచ్చింది. అలా చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీకు పైన ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఇలా మనం ఎం1 సబ్జెక్ట్‌ని 2 రోస్ ఆక్యుపై చేసుకునేటట్టుగా చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం బీడబ్ల్యూ అనే సబ్జెక్ట్‌ని తీసేద్దాం. మనం రో స్పాన్ అనే అట్రిబ్యూట్ ఏ సెల్‌కి ఇద్దాం అనుకుంటున్నాం? ఎం1 సబ్జెక్ట్ సెల్‌కి ఇద్దాం అనుకుంటున్నాం కదా! అందుకని టీడీ ఓపెన్ ట్యాగ్ దగ్గర మనం రో స్పాన్ యూజ్ చేస్తాం. రో స్పాన్ ఎన్ని రోస్ ఆక్యుపై చేయాలి? 2 రోస్ కాబట్టి 2 అని ఎంటర్ చేసాం. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే మనకి 2 రోస్‌ని ఇక్కడ ఎం1 ఒక్కటే ఆక్యుపై చేసుకుంది. ఇలా అన్నమాట మనం కాలమ్ స్పాన్‌ని, రో స్పాన్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వాటికి అక్కడే రిప్లై ఇవ్వగలిగితే అక్కడే రిప్లై ఇస్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? మనం ఇక్కడితో టేబుల్స్ అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! సింపుల్ వేలో. అలానే నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మ్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాం? మన ఈమెయిల్ ఎంటర్ చేయడం కోసం ఇన్‌పుట్ బాక్స్ ఉంటది. పాస్వర్డ్ ఎంటర్ చేయడం కోసం ఒక బాక్స్ ఉంటది. సబ్మిట్ బటన్ నొక్కడం కోసం ఒక బటన్ ఉంటది. ఇలాంటివన్నమాట. వీటన్నిటిని మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకూడదు కదా! మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి, బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకున్నారనుకోండి
మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తది. నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలానే మన బ్యాక్ బెంచర్స్ అందరికి మన వీడియోని షేర్ చేసి వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోమని చెప్పండి. ఓకేనా? సరే మరి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.